ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ గొర్రెల అనే గ్రామం ఆ మండలం దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పులపల్లి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమం. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్న ఏమని అడిగారు, ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెల్లో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేట్ హైవేగా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగలవలస, గోశాల, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో వచ్చి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ ఇందాక మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని ఏ విధంగా అరికట్టాము, దాన్ని ఏ విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో వివిధ జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉన్నది మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసా మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష. వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేట్ హైవే లేదు, డైరీ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేషన్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెక్టిఫై చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష.
మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ మూడు యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష, ఇది జరగాలని కోరుకోం, జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలను బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేమి రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, 5 మాసాలకు జరిగిపోతాయి. నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుద్ధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎక్స్గ్రేసి ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తుంది. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధులుగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం.